హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, నా పేరు సాయి కృప. నా ఛానల్లో మీకు డైలీ రొటీన్స్, బేబీకి రిలేటెడ్ వ్లాగ్స్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే ఉంటాయి. ఈ ఛానల్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. అలానే కింద హైప్ బటన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. అండ్ ఏదో ఒక కమెంట్ అయితే చేయండి, మీకు నచ్చిందా నచ్చలేదా, లేకపోతే ఎలాంటివి చూడాలనుకుంటున్నారు అనేసి. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేంత వరకు కూడా ఎవ్వరు రారు. ఒకసారి స్టార్ట్ చేశానంటే అంతే, ఇక వాళ్ళు వీళ్ళు అందరు వచ్చేస్తూ ఉంటారు, సౌండ్లు వస్తూ ఉంటాయి. సో బ్యాక్గ్రౌండ్లో కొన్ని సౌండ్స్ అయితే నడుస్తూ ఉంటాయి, ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈవినింగ్ అయితే మనకి కంపల్సరీ టీయో కాఫీ అలవాటు ఉంటుంది కదా, నాకైతే పక్కా కాఫీ అలవాటు ఉంటుంది. సో ఖచ్చితంగా రోజుకి ఒక్కసారైనా కాఫీ తాగాలి, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా. సో ఇక్కడ కాఫీ కోసము, అలానే అర్జున్ కోసం అయితే ఇక్కడ పాలు కాచి పెట్టుకుంటున్నాను. మీలో ఎంతమందికి కాఫీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అయితే కాఫీ తీసుకుంటాను. అది హాట్ కాఫీ అయినా కోల్డ్ కాఫీ అయినా ఏదైనా సరే నాకు ఇష్టమే. బట్ అందులో షుగర్ ఉండడం మాత్రం కంపల్సరీ. యాక్చువల్గా షుగర్ వెయిట్ లాస్ ఉండేటోళ్ళు అయితే షుగర్ కానీ నార్మల్ కాఫీ కానీ అస్సలు తీసుకోరు. బ్లాక్ కాఫీ, గీ కాఫీ ఇట్లాంటివి తీసుకుంటారు. కాకపోతే దీనికి ఒక్కదానికి మాత్రమే నేను ఎక్స్క్యూజ్ చేసుకుంటాను, ఎందుకంటే కాఫీ విత్ షుగర్ అంటేనే నాకు ప్రాణము. సో మంచిగా కాఫీ వేసుకొని కలిపేసుకొని తాగుతూ మంచిగా ఎంజాయ్ చేశాను ఈవినింగ్. అండ్ మీరు కూడా అంతేనా? 1-2 పనులు ఎప్పుడన్నా చేస్తారా? నాకు అది కూడా కమెంట్ చేయండి. నేనైతే అలానే యాక్చువల్గా మంచిగా కట్ చేసి పాల ప్యాకెట్ అందులో వేసేసి ఉండొచ్చు. కాకపోతే కొంచెం ఎత్తులకు పోయి ఇలా అని పట్టేసరికి కొన్ని పాలు కింద పడ్డాయి. మళ్ళీ అదంతా క్లీన్ చేసుకునేది ఇంకో పని. సో నేను ఇది క్లీన్ చేసేది మాత్రం ఎంత బాగుంటుందో, ఈజీగా క్లీన్ అయిపోతుంది. కొంచెం మొండి జిడ్డు అయినా సరే వాటర్ వేసి కొంచెం సేపు నానబెట్టి దీంతో రబ్ చేసామనుకోండి, ఈజీగా క్లీన్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు టీ పెట్టుకుంటున్నానేమో అన్న దాంట్లోనే వెళ్ళిపోయి టీ గిన్నె తీసాను. యాక్చువల్గా కాఫీ ఒక కప్పులోంచి ఒక గ్లాస్ ఇట్లా మనము అనుకుంటే అయిపోయేది. కాకపోతే టీ గిన్నె తీసి అందులో పాలు పోసాక చక్కెర వేసాక గుర్తుకొచ్చిందా, నేను టీ కాదు కదా పెట్టుకునేది, కాఫీ కదా అనిపించింది. సరేలే అని చెప్పేసి దాంతో నా గిన్నెతో అలా అనుకొని కాఫీని అయితే ఎంజాయ్ చేస్తాను. ఇక్కడైతే ఎగ్స్ పీల్ చేస్తున్నాను. ఇవైతే కన్నయ్య కోసము. అండ్ ఇందులో కూడా షేరింగ్ ఉంటుంది. వైట్ ఏమో కన్నయ్య తీసుకుంటాడు, లోపల ఉండేదేమో మంచిగాడు తింటాడు. వాళ్ళిద్దరు షేరింగ్ చేసుకుంటారు ఎగ్స్. వాడికి ఎందుకో లోపల పెద్దగా ఇష్టం ఉండదు. యాక్చువల్గా ఈసారి జస్ట్ మ్యూజిక్ పెట్టి వదిలేద్దాం అనుకున్న వీడియో, వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. మళ్ళీ అనిపించింది సరే వాయిస్ ఓవర్ కొంచెం ఇచ్చి కొంచెము మ్యూజిక్ పెడదాం, 2 మిక్సర్లో పెడదాం మళ్ళీ అనిపించింది. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎంత కష్టమైందో. ఒక రూమ్లోనేమో మంచిగాడు అరుస్తూ ఉంటాడు, ఒక రూమ్లో అర్జున్ పండుకుంటాడు. వాడి దగ్గర కొంచెం అరిచినా కూడా మళ్ళీ వెంటనే లెగుస్తాడు.
సర్లే అప్పుడప్పుడు ఇద్దామని చెప్పేసి అయితే ఇస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే నైట్కి డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడు బెండకాయ పులుసు, బెండకాయ కర్రీ ఇవేనా అని చెప్పేసి కొత్తగా అయితే ఒకటి ట్రై చేశాను. అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసిందే అనుకుంటాను, పెరుగుతో చేస్తారు కదా ఆ కర్రీ, దహి బెండి అంటారు అనుకుంటాను దీన్ని. సో ఏదైనా వెరైటీగా చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. నేను చెప్పా కదా 1కి 2 పనులు అయితే మా ఇంట్లో అని. ఇక్కడ ఏం జరిగిందంటే దహి బెండి, మామూలుగా బెండకాయలు అర్జున్ తినడానికి ఇష్టపడాడు, అయినా సరే ఒక్కొక్కసారి పులుసు వేసి పెట్టేయడము అట్లా చేస్తూ ఉంటాను. అయితే దహి బెండి కదా బాగానే ఉంటుందిలే, చేస్తే వాడు కూడా తింటాడు, కొంచెం వెరైటీగా ఉంటుంది రుచి అనుకొని చేస్తూ ఉన్నాను నేను ఇక్కడ. లాస్ట్కి చూసేసరికి వాడు అస్సలు తినలేదు, కొంచెం కూడా నోట్లో పెట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు వాడు. కానీ టేస్ట్ బాగుంది, వాడికి ఎందుకు ఆ ఫ్లేవర్ నచ్చలేదో ఏమో మరి. సహజంగా అయితే వాడు బెండకాయ కర్రీ తినడు, బెండకాయ పులుసులో పులుసు కలిపి పెడతాను, ఇదైతే మొత్తానికి ముట్టుకోలేదు. ఇదే మరి 1కి 2 పనులు అంటే. సో మళ్ళీ వాడి కోసం అయితే ఇంకో కర్రీ అయితే చేసాను. అలా మా ఇంట్లో అవుతూ ఉంటుంది. మనము బెండకాయ కట్ చేశాక ఆయిల్లో వేస్తాం కదా, అయితే నాకు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే మూత పెట్టకూడదంట, మూత పెడితే ఇంకా జిగురుతనం వస్తుందని అన్నారు. అయితే కొంతమంది ఏమంటారు తెలుసా, అలా మూత పెట్టి అలా జిగురుగా తింటేనే మన మోకాల చిప్పలు ఆ జిగురుతనం వస్తుంది అంటారు. ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు నా కమెంట్ అయితే చెయ్యండి. సో నేను మరీ అంత జిగురు ఉంటే తినలేం కదా అని చెప్పేసి నేను కాసేపు లిడ్ ఓపెన్ చేసి పెట్టి అది వేగే వరకు ఉంచుతాను, తర్వాత క్లోజ్ చేసేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే నాకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి అన్నీ పేస్ట్ మాదిరి చేసేసుకుంటున్నాను నేను. ఫస్ట్ అయితే ఉల్లిపాయ పేస్ట్ పట్టేసుకున్నాను, అండ్ నెక్స్ట్ అయితే టమాటా పేస్ట్. ఇక్కడ బెండకాయలు అయితే ఫస్ట్ ఆయిల్లో వేయించాను, అందులో కొంతమంది ఉప్పు కారం కూడా వేసుకొని బెండకాయలకు పడతాయి కాబట్టి ఫ్రై చేసుకుంటారు, అట్లా నేను అలా చేయలేదు, మామూలుగా ఫ్రై చేశాను. అండ్ ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేసాక ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం ఉన్న వాళ్ళు, ఆ తర్వాత టమాటా పేస్ట్ కూడా అంతా వేసేసుకొని వేగిన తర్వాత ఇందులోనే ఉప్పు కారం పసుపు ధనియా పౌడరు గరం మసాలా అండ్ పెరుగు వేసుకున్నాను. పెరుగు క్వాంటిటీ మన ఇష్టము, నేనైతే కొంచెమే యాడ్ చేశాను, కాకపోతే ఎక్కువ అయినట్టు అనిపించింది నాకు, తర్వాత కొంచెం వైట్ కలర్లో అనిపించింది, కానీ టేస్ట్ మాత్రం బాగుంది. రెగ్యులర్ బెండకాయ కంటే కూడా మనం ఇది ట్రై చేయొచ్చు, అందరికీ అలవాటే ఉండుంటుంది. అండ్ నేను చేస్తుంటే వాడు వచ్చాడు అక్కడికి, ఏంటిది అని వాడికి చూపిస్తున్నారే, తినరా నైట్ అయింది, నేను ఇంకొకటి చెయ్యలేనురా నీకోసం అని చెప్పాను. అంటే సరే అన్నాడు ఫస్ట్, ఆ తర్వాత చూపించాను, నాకు వద్దు అన్నాడు. అరే ప్లీజ్ రా తినరా అంటే వాడు అస్సలు మాత్రం కూడా తినలేదు. మంచిగా నెయ్యి వేసి కూడా పెట్టాను, అస్సలు ఇష్టపడలేదు. సరే అని చెప్పేసి ఇంకేం చేస్తాను చెప్పండి, వాళ్ళు తినడమే కదా మనకి ఇంపార్టెంట్, అందుకని చెప్పి మళ్ళీ వేరే కర్రీ అయితే వండాను. యాక్చువల్గా ఆ రోజు ఇడ్లీ దోశ పిండి ఉంటే టిఫిన్ పెట్టేస్తుండే, అవి కూడా లేవు, ఇక లాస్ట్కి వండాల్సి వచ్చింది. అండ్ ఇక్కడైతే మంచిగా కర్రీ అయితే రెడీ అయిపోయింది, చూడ్డానికి అయితే చాలా బాగుంది, అండ్ యాక్చువల్గా ఫుడ్ బాగుంది. సో ఇక్కడ నేను వాడికి ఫీడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎంత బతిమాలు ఆడించుకుంటాడో అసలు వాడు తినాలి అంటే ఏదైనా వాడికి ఆట వస్తువులో లేకపోతే ఏవైనా ఈ పోపు డబ్బాలు ఇలాంటివన్నీ వాడికి ఇచ్చి తినిపించాల్సి వస్తుంది, లేదంటే అస్సలు తినడు. మీ పిల్లలు కూడా ఇంతేనా, వీడే ఇంతేనా? నాకు మిగతా పిల్లల్ని కొంతమంది వాళ్ళని చూస్తుంటారే భలే తింటున్నారే అనిపిస్తుంటుంది, వీడు ఎప్పుడు తింటాడో ఏమో. అలా వాడు ఎంత మారం చేస్తాడో చూడండి, ఒక ముద్ద పెట్టుకోవడానికి నాకు ఒక 10 నిమిషాలన్నా పడుతుంది, చెయ్యేమో ఎండిపోతూ ఉంటుంది, వీడేమో ఆడే ఆటలు ఆడుతూ ఉంటాడు.
అలా అలా జరుగుతూ ఉంటుంది రోజు మాకు. ఒక్క పూట కాదు బాబోయ్, 3 పూటలు అంతే. ఒక టిఫిన్ మాత్రమే వాళ్ళ నాన్నతో కలిసి చక్కగా కూర్చొని తింటాడు. ఇంకా ఈ లంచ్ డిన్నర్ మాత్రం బాగా సతాయిస్తాడు. మా అమ్మ అంటది పిల్లలంటే అంతే కదనే, సతాయిస్తారు కదనే అని అంటది. కాకపోతే అబ్బా నా వల్ల అయితే అస్సలు అవుతలేదు. అందులోని ఈ సమ్మర్కి అయితే ఇంకా నాకు చికాకు వస్తుంది వాడు తినకపోతే. అలా మా డిన్నర్ కూడా అయిపోయింది. మేము కూడా డిన్నర్ చేసేసి ఇంకా నెక్స్ట్ డే సండే అందుకని చెప్పేసి వడకేద్దాము అని అనుకున్నాను. అండ్ ఇక్కడైతే మినప్పప్పు నానేస్తున్నాను. నేను ఓవర్ నైట్ సోక్ చేసేస్తాను మినప్పప్పు. ఓవర్ నైట్ సోక్ చేసేసి మార్నింగ్ లేవగానే మిక్సీ పట్టేస్తాను. సో అదే అన్నమాట నా ఈవినింగ్ రొటీన్. ఇక మిగతాదంతా కూడా క్లీన్ చేసేసుకుంటా నైట్ పూటనే మ్యాక్సిమమ్. బాటిల్స్ పట్టేయడము, గిన్నెలు కడిగేయడం ఇవన్నీ. అండ్ ఆ తర్వాత అయితే ముందు రూమ్లో అన్నీ ఆడుతూ ఉంటారు కదా, అవన్నీ కూడా క్లీన్ చేసేసి ఇక పడుకోవడమే. సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, వీడియోని హైప్ చేయండి. అండ్ మీకు నచ్చిందో లేదో, ఎట్లా ఉందనేది కూడా కమెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ బాయ్.